కృష్ణానది జల వివాదాలపై రేపు ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై తెలంగాణ భవన్లో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ అభ్యంతరాలు ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు. కృష్ణానది జల వివాదాలపై రేపు ట్రిబ్యునల్ విచారణ జరపనుంది. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న అంశంపై తెలంగాణ భవన్లో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఇందులో తెలంగాణ అభ్యంతరాలు ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు. సరే, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ది రేపు ఎల్లుండి హియరింగ్ ఉంది. సరే, మేము పదే పదే వారికి ఏం మనం చేస్తున్నారంటే అది తొందరగా ముగించి తెలంగాణకి న్యాయం చేయాలనే విధంగా మేము కృష్ణా ట్రిబ్యునల్లో ముందుకు పోతున్నాము. గతంలో కేటాయించిన 811 టీఎంసీలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్కి అప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనాప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మేము ఆ వాదనతో ఏకీభవించడం లేదు. క్యాచ్మెంట్ ఏరియా కానీ కల్టివేబుల్ ఏరియా కానీ తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ 811 టీఎంసీలో మాకు ఎక్కువ షేర్ రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్లో మా హియరింగ్ ఉంది. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ది రేపు ఎల్లుండి హియరింగ్ ఉంది.